వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. మ్యానిపులేషన్. ఈ మ్యానిపులేషన్ అనేది ఎంత డేంజరస్ థింగ్ అంటే చెప్పలేమండి. ఇది మనల్ని కూడా మనం మోసం చేసుకునే అంతలాగా చేస్తుంది అనమాట. ఈ మ్యానిపులేషన్ అంటే ఎవరైతే మనల్ని మ్యానిపులేట్ చేస్తారో మీకు ఎప్పుడైనా తెలుసా? వాళ్ళు తప్పు చేసి ఆ మిస్టేక్ వాళ్ళ మీద పడకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి ఈ మ్యానిపులేషన్ అనేది యూజ్ చేసి మన ఎమోషన్స్ని చాలా ఈజీగా డైవర్ట్ చేసేసి మీరు ఆలోచిస్తున్నదే తప్పు, మీరు అనుకుంటున్నదే తప్పు, కానీ మేము చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదు అనే భ్రమకి మనల్ని గురి చేయాలని చూస్తూ ఉంటారు చాలామంది అన్నమాట. చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఏం చేస్తారు అనంటే వాళ్ళ తప్పులు ఏవి కూడా బయటికి రాకూడదు. మన మైండ్ని ఒక మాయలోకి, ఒక ట్రాన్స్లోకి పంపించేస్తారనమాట. చూడు ఇది ఎలా నువ్వు థింక్ చేస్తున్నావో, ఇది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలేదు, నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నావు అని చెప్పేసి ఒకనొక టైంలో బాగా ఇంటెలిజెంట్ ఫెలోస్ అయితే బ్లాక్ని చూపించి వైట్ని చూపించి బ్లాక్ అని కూడా మనల్ని నమ్మించే అంత బాగా కూడా మాయ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి జాగ్రత్త. మీకు ఆ ఫీల్ ఉన్నప్పుడు మాత్రం ఏ మాత్రం వాళ్ళ మాయలో పడకుండా, వాళ్ళు వేసేటటువంటి డ్రామాల్లోకి మీరు కూరుకుపోకుండా ఖచ్చితంగా ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇలా ఉండడం వల్ల నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. కానీ వాళ్ళు ఆడే ఆటల్లో మీరు కీలు బొమ్మ అవ్వద్దు, పప్పెట్లాగా అవ్వద్దు అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం కీలు బొమ్మలుగా అవుతామో ఆ కీలు బొమ్మల్ని ఆడించేటటువంటి ఆటగాడు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడూ కూడా ఆటగాడికి ఆ ఛాన్స్ ఇవ్వకండి, కీలు బొమ్మ మీరు అవ్వకండి. మీ లైఫ్, మీ గేమ్ మీరు ఆడుకోవాలి. వాళ్ళు మీ లైఫ్ని ఒక గేమ్ లాగా చూసి, ఒక గేమ్ లాగా ఆడుతున్నప్పుడు మిమ్మల్ని ఒక బొమ్మను చేసి మరి మీరు కూడా అలాగే తీసుకోవాలి కదా. ఆ గేమ్లో నువ్వు ఎత్తు వేస్తే నేను అంతకన్నా పై ఎత్తు వెయ్యగలను అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళ గేమ్లో మీరు పార్ట్ అయిపోయి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి ఎప్పుడు కూడా. మ్యానిపులేషన్కి అంత శక్తి ఉంటుంది అనమాట. మ్యానిపులేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంత ఈజీగా మ్యానిపులేట్ మనం అయిపోము అని అనుకోకండి, అవుతాము. ఎప్పుడో తెలుసా, బాగా నమ్మిన వాళ్ళ దగ్గరే మనం మ్యానిపులేట్ అయిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి అంత నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారంటే నమ్మితేనే మోసం చేస్తారండి. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అనమాట. నమ్మితే మోసం చేస్తారా అంటే నమ్మితేనే కదా మోసం చేస్తారు. వీళ్ళని మనం పూర్తిగా నమ్ముతాము అన్నప్పుడే కదా మనల్ని ముంచేయగలరు. కాబట్టి ముంచే వాళ్ళు ఎక్కువ ఉండే మంచితనం అని ముసుగు కప్పుకున్న ప్రపంచంలో బతుకుతున్నాం. కాబట్టి జర జాగ్రత్త అని చెప్తున్నా అనమాట. ఎందుకు అంటే బాగా నమ్మినప్పుడు మోసం చేస్తారు, మ్యానిపులేషన్ చేస్తారు. ఆ మ్యానిపులేషన్తో నిన్ను నువ్వు కోల్పోయేలాగా చేస్తారనమాట. ఇప్పుడున్న లోకం తీరిదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మ్యానిపులేషన్లో పడిపోకు. నమ్మించి మోసం చేస్తున్నారా లేకపోతే ట్రూగానే నమ్మొచ్చా వీళ్ళని అనే అవగాహనతో మాత్రం ఉండు అని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.